క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బోరెడ్డి శౌరిరెడ్డి ఆళ్లగడ్డ బాలమ్మ దంపతుల 67వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బోరెడ్డి లూర్దు రాయపురెడ్డి ఫాతిమా వసంత కుమారి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఫాదర్ మోపూరి రాయపురెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుడు అధికముగా దీవించి అన్ని కీడుల నుండి, అపాయముల నుండి తప్పించి ఆశీర్వదించమని, వారికి చేసిన ఎన్నో మేలులకు దేవునికి కృతజ్ఞతగా మరియు ఫాదర్ కె థామస్, బిషప్ టి బాలశౌరి, ఎం ఇగ్నేషియస్, మదర్ సేక్రెడ్ హార్ట్, మోపూరి పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కాజా పుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొండూరు రాజశేఖర్ బాబు, స్వర్ణ దీపికా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జీవన్కి మంచి భవిష్యత్తు దయచేయమని మరియు మరణించిన కొండూరు ప్రభుదాస్, కృపమ్మ, మేకల మేరీ, ఝాన్సీ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేకల ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కొండవీటి పాపయ్య, నక్షత్రమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న అనిల్ కుమార్ గారికి దేవుని దీవెనలు, అర్చన ఆదిత్యలను కాచి కాపాడాలని, కుమార్తె కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. జీవితంలో భయం, బాధ, నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టడని ఈనాటి పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. మొదటి పఠనంలో పునీత పౌలు గారు ఎన్నో వ్యతిరేకత మధ్యలో, ఎన్నో వేదనల మధ్యలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు అతనికి ధైర్యం ఇస్తూ, భయపడకుము, నేను నీతోనే ఉన్నాను అని అభయమిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సువార్తలో కూడా ప్రభు తన శిష్యులకు బాధలు అనేటువంటివి తాత్కాలికమని, వారి యొక్క దుఃఖము ఆనందంగా మారబోతుందని హామీ ఇస్తూ ఉన్నాడు.
శిలువ తర్వాత ఏ విధముగా పునరుత్థానం వచ్చినట్లే మన జీవితాల్లో కూడా దేవుడు మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన బాధలను సంతోషంగా మార్చగలడని ఈరోజు వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ఈ ఓదార్పునిచ్చేటువంటి దేవుని వాక్యం వినటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుంటూ ఆ ప్రభుని మన యొక్క హృదయములలోనికి ఆహ్వానించుకుంటూ రండి సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును కాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆసీనుడయ్యున్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేయించేయినప్పుడు జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మనొందిన వారికి అక్షయ జీవితపు వస్త్రమును ధరింపజేయునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకనూ దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకము. ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో ఆకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేంప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము కానీ ఘోరమైన నేరము కానీ అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మేము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదములకు, న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానం ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచటి సోదరులను వీడుకొని ప్రిసిల్లా అక్వలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మృక్కుబడి ప్రకారము తల సౌకర్యము చేయించుకొనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు, విశ్వధాత్రికిని రాజు, నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు,
జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వధాత్రికి రాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదక్రాంతులను చేయును. మనకు భుక్తి అయి ఉన్న ఈ దేశమును అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభుకు ప్రీతి పాత్రులైన ఇశ్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వధాత్రికి రాజు. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువుని కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వధాత్రికి రాజు. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనంలో జీవితంలో బాధ, నిరుత్సాహం, కన్నీరు, ఎదురుచూపులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు ఒక గొప్ప ఊరట కలిగించేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. మీ దుఃఖము సంతోషముగా మారునంటూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో
ప్రభు తన శిష్యులతో ఈ విధముగా ఉంటున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనములో, మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారునంటూ ఉన్నారు. ఈ మాటలు శిష్యులకు అర్థం కాలేదు. ఎలా దుఃఖం సంతోషంగా మారుతుంది, ఎలా మరణం జీవముగా మారుతూ ఉంది, ఎలా అవమానకరమైనటువంటి సిలువ విజయముగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభు తన శ్రమలు, మరణ, పునరుత్థానాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, శుక్రవారం సిలువ అనేది ఒక ఓటమిలాగా కనిపించింది. శనివారం సమాధి అంతా అయిపోయినట్లుగా కనిపించింది. కానీ ఆదివారం పునరుత్థానంతో దుఃఖం సంతోషంగా మారింది. ఇదే క్రైస్తవ విశ్వాస రహస్యం ప్రియులారా. దేవుడు కేవలము బాధలను తొలగించడు. చాలాసార్లు ఆ బాధనే ఆయన ఒక రక్షణ సాధనంగా మారుస్తూ ఉంటాడు. బైబిల్ అంతటా కూడా మనం పరిశీలించినట్లయితే దేవుడు కన్నీటి గాథలను సాక్ష్యాలుగా మార్చినటువంటి సందర్భాలు బైబిల్లో మనము గమనించవచ్చు. అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు యోసేపు సొంత సోదరులే అతనిని అమ్మివేశారు. ఈజిప్టులో అన్యాయముగా చెరసాలలో ఉంచబడ్డాడు. అనేక శ్రమలకు ఓర్చాడు. కానీ దేవుడు అతనిని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చివరిగా తన సోదరులతో యోసేపు అంటాడు, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీలును మేలుగా చేసెను, ఆ కీడును మేలుగా చేసెను అంటూ ఉంటాడు. హన్న సంతానము కోసము తప్పించిపోతూ విలపిస్తూ ఆలయంలోనికి ప్రవేశించి కన్నీరు కార్చింది, ప్రార్థించింది. దేవా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఆమె గర్భాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సాముయేలు జన్మతో ఆమె యొక్క దుఃఖము సంతోషంగా మారింది. ప్రియులారా, యోబు సమస్తాన్ని కోల్పోయాడు. నా అని అనుకున్నవన్నిటిని కూడా కోల్పోయాడు. తన యొక్క బిడ్డలను కోల్పోతూ ఉన్నాడు, కుమార్తెలను కోల్పోతూ ఉన్నాడు, తన యొక్క ఆస్తిపాస్తులన్నిటిని కూడా కోల్పోతూ ఉన్నాడు. చివరకు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని తిరిగి ఆశీర్వదించినప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని, ఇంతకు ముందు ఉన్న దానికంటే అధికముగా యోబు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అతని యొక్క దుఃఖము సంతోషంగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యముగా కలువరి అవమానాన్ని పునరుత్థాన మహిమగా క్రీస్తు ప్రభు మార్చివేస్తూ ఉన్నాడు. కలువరి దుఃఖాన్ని పునరుత్థాన సంతోషముగా క్రీస్తు ప్రభు మార్చివేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఎంతోమంది తమ యొక్క హృదయాలలో మౌనముగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, కొంతమంది అప్పుల భారంతో నలిగిపోతూ ఉన్నారు, కొంతమంది ఒంటరితనంతో జీవిస్తున్నారు, కొంతమంది ఎన్నో సంవత్సరాలు ప్రార్థించినా సమాధానము లభించక నిరాశ చెందుతూ ఉన్నారు. ఈరోజు అటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు ఇలా పలుకుతూ ఉన్నాడు, బిడ్డ, ఈరోజు నీ యొక్క దుఃఖము సంతోషముగా మారబోతుంది అంటూ ఉన్నారు. మొదటి పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీలో ఉన్నారు. అక్కడ ఎంతో వ్యతిరేకతను ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాడు, తిరస్కరింపబడుతూ ఉన్నాడు, ఆ తిరస్కారాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించినా సరే కష్టాలే ఎదురవుతూ ఉన్నాయి, హింసలే ఎదురవుతూ ఉన్నాయి, అవమానాలే ఎదురవుతూ ఉన్నాయి. బహుశా ఈ వ్యతిరేకత మధ్యలో, ఈ అవమానాల మధ్యలో పౌలు గారు తన సేవ ఆపివేయాలనుకున్నాడో ఏమో మనకు తెలియదు. ఆ రాత్రి పౌలు గారికి ప్రభు దర్శనమిస్తూ ఉన్నారు, దర్శనంలో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9 నుండి 10 వరకు మనం చదువుకుంటే ప్రభు మాట్లాడుతున్నారండి. నీవు భయపడవలదు,
నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుతూనే ఉండుము, ఆ పనిని ఆపకము, ఏలైనా నేను నీతో ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప మాటలు ప్రభు పలుకుతూ ఉన్నారు. భయపడకము, నేను నీతో ఉన్నానంటూ ఉన్నారు. ఈ మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు. ప్రభు తన సేవకులతో ఇటువంటి మాటలను తన సేవకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో పలుకుతూ ఉన్నారు, అబ్రామా భయపడకుము, నేను నిన్ను డాలు వలె కాపాడుదును అంటూ ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు మోషేతో పలుకుతూ ఉన్నారు, నేను నీకు తోడయ్యుందును అని అంటూ ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నీవు భయపడవలదు, నేను నీకు తోడై ఉంటానంటూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనంలో తల్లి మరియమ్మతో ప్రభు పలుకుతూ ఉన్నారు, మరియమ్మ భయపడకుము అంటూ ఉన్నారు. మత్తయి వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో తుఫాను మధ్యలో శిష్యులతో ప్రభు అంటూ ఉన్నారు, భయపడకుము, ధైర్యము వహింపుము, నేనే కదా అని అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనుష్యులకు ఉన్నటువంటి భయాందోళనలు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే తానే స్వయముగా ఆ భయమును, ఆ బాధను ఆయన అనుభవించాడు కాబట్టి. కానీ ప్రతి భయానికి మించినది దేవుని శక్తి, ఆయన కృప, ఆయన ప్రేమ అని మనం గ్రహించాలి. పౌలు తన శక్తితో కాదండి, దేవునిపై విశ్వాసముతో సువార్త ప్రకటించటం కొనసాగించాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అది ఏమిటంటే, మనం చాలాసార్లు విశ్వాసం అంటే కష్టాలు లేని జీవితం అని అనుకుంటాం. విశ్వాసం అంటే కష్టాలు లేనటువంటి జీవితం అని మనం అనుకుంటాం. కానీ విశ్వాసం అంటే జీవితంలో తుఫాన్లు లేకపోవటం కాదు ప్రియులారా. విశ్వాసం అంటే ఆ తుఫాను మధ్యలో కూడా క్రీస్తు ప్రభు మన యొక్క పడవలో ఉండటము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఆయన కూడా బాధలను అనుభవించాడు, ఆయన కూడా కన్నీరు కార్చాడు. యేసు ప్రభు కూడా లాజరు సమాధి వద్ద ఆయన కన్నీరు కార్చినట్టు, ఆయన ఏడ్చినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో నీవు నేను ఆవేదన చెందినట్లే ఆయన కూడా ఆవేదన చెందుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా సిలువను అనుభవిస్తూ నా దేవా నా దేవా నన్నేల వీడనాడితివి అని కేకలు పెడుతూ ఉన్నాడు తన తండ్రి వంక చూస్తూ. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మానవ బాధలలో పూర్తిగా ఆయన పాలు పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన కన్నీరు ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు, మన వేదనలు కష్టాలు ఆయనకు తెలుసు. ఏ కన్నీరును కూడా ఆయన వృధా పోనివ్వడు. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఉదాహరణను ఆయన ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకుంటే, స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకంలో బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధనంతా మర్చిపోవును అని ప్రభు పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వేదనకు మరియు ఆనందానికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ప్రసవ వేదన ఒక క్రొత్త జీవితానికి దారితీస్తూ ఉంటుంది. శిలువ వేదన పునరుత్థానానికి దారితీసింది. పశ్చాత్తాపముతో కూడినటువంటి వేదన పరిశుద్ధతకు దారితీస్తుంది. పునీత పౌలు గారు కష్టాలు బాధల గురించి ఏమంటూ ఉంటారంటే, రోమా పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఎలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును అని పౌలు గారు అంటారు. చాలాసార్లు దేవుడు మన గాయాలని, మన వేదనలని, మన కష్టాలని పరిశుద్ధతకు మార్గంగా ఆయన ఉపయోగించగలడు. గాడ్ కెన్ యూస్ ఈవెన్ అవర్ ఓన్ వూండ్స్ టు సాంక్టిఫై అస్.
కొన్నిసార్లు మనం ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటాము, ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు, ఎంతసేపయ్యా నేను ఇటువంటి బాధలు నేను భరించాలి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన అని మన మనోవ్యధ చెందుతూ ప్రభువును మనం ప్రశ్నిస్తూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనకు వివరణ ఇవ్వడు, కానీ తన ప్రసన్నతను, తన యొక్క సన్నిధిని మనకిస్తాడు. భయపడకు, నేను నీతోనే ఉన్నాను అనేటువంటి అభయహస్తాన్ని ప్రభువు మనకు దయచేస్తాడు. ఆయన ప్రసన్నత అన్నింటినీ మార్చివేస్తుంది. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో ఒక వాక్యం పలుకుతూ ఉంది, వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయను అని వాక్యం పలుకుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన కన్నీటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడండి. ఆయనే స్వయముగా మన కన్నీటిని తుడుస్తాడు. ఎందుకంటే మన దేవుడు దూరముగా ఉండేటటువంటి దేవుడు కాదు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, మనకెప్పుడు కూడా చేరువలోనే ఉండేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని పునరుత్థానం ప్రతి ఒక్క బాధకు, దుఃఖానికి అంతము ఉందని, దుఃఖానికి చివరి మాట లేదని నిర్ధారిస్తుంది. పాపానికి చివరి మాట లేదు, మరణానికి చివరి మాట లేదు, ఓటమికి చివరి మాట లేదు. చివరి మాట క్రీస్తుదే, ఆ మాటే నిత్య జీవం. అందుకే ఆదిమ క్రైస్తవులు బాధలలో కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే రక్త సాక్షులు, వేద సాక్షులు మరణము ముందు కూడా చిరునవ్వుతో నిలబడ్డారు. అందుకే పునీతులు హింసల మధ్యలో కూడా సంతోషముగా ఉండగలిగారు. ఎందుకంటే వారి ఆనందం క్రీస్తులో మాత్రమే. ప్రభు ఈరోజు సువిశేషంలో ఇంకొక మాటను మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము, మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు అని పలుకుతూ ఉంది వాక్యం. ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం త్వరగా పోతుంది. ధనం పోతుంది, ఆరోగ్యము కూడా తగ్గిపోవచ్చు, మనుష్యులు కూడా నిరాశపరచవచ్చు మనల్ని. మన యొక్క రిలేషన్షిప్స్, మన యొక్క సంబంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభునిలోని మన ఆనందాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు కూడా తీయలేరు. ఎందుకంటే అది నిత్య జీవితం పైన ఆధారపడి ఉంది. ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. బహుశా మీరు నిరుత్సాహములో ఉండవచ్చు, బహుశా మీరు బాధలలో కన్నీటితో ఉండవచ్చు, బహుశా మీరు మీ సిలువను మోస్తూ అలసిపోయి ఉండవచ్చు, బహుశా మీరు ప్రార్థనలో అలసిపోయి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ, భయపడకుము, నేను నీతోనే ఉన్నాను, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను, నా నుండి నీకొచ్చినటువంటి సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు అని పలుకుతూ ఉన్నారు. ఆమేన్. పుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలను అర్పించ మనమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలను అర్పించ మనమిట చేరితిమి ఫల పుష్పాదులతో.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ సంరక్షణ క్రింద పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రలమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగం ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరలా రానయ్యున్న ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరలా రానయ్యున్న ప్రభువా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల.
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. నీ విందులోన నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాదా. నీ విందులోన నీ పాల్గొనగా నా కహతేది నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి వరలా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా జనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో గైకొను మా దేవా, అంజలలో గైకొను మా దేవా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభువు అయిన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి ఆమోదయోగ్యులుగా నొనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవింపుము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా. నీవే శరణింక మేరీ మాతా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుగంటివమ్మా. ప్రభు యేసునాథ కృపచే మాకు కలిగి రక్షా